వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను వందన. ముందుగా హెడ్లైన్స్. నల్గొండ బీజేపీలో విభేదాలు, ఇరువర్గాల పరస్పర దాడి, ప్రైవేట్ స్కూల్ బస్ కోల్తా, పలువురికి గాయాలు, వామనావతారంలో భద్రాద్రి రాముడు, వైకుంఠ ఏకాదశికి యాదగిరిగుట్టకు రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం, ఆలయాల్లో దశోదమేన్ ప్రత్యేక పూజలు. ఇక వివరాలకు వెళితే నల్గొండ బీజేపీలోని రెండు వర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. పార్టీ తరపున గెలిచిన 17 మంది సర్పంచ్లకు సన్మానం విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో బీజేపీ నేత పిల్లి రామరాజుపై ఓ వర్గం దాడి చేసింది. దీంతో జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డిపై మరో వర్గం దాడికి పాల్పడింది. బీజేపీ నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణంతో ఆ పార్టీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు ఈ కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులు, ఫోటోగ్రాఫర్ల కెమెరాలను కొందరు నేతలు లాక్కొని డేటాను డిలీట్ చేశారు. దీనిపై జర్నలిస్టులు బీజేపీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు క్షమాపణ చెప్పడంతో వారు ఆందోళన విరమించారు. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు బోల్తపడింది. నారాయణపేట జిల్లా మరికల్కు చెందిన ప్రైవేట్ స్కూల్ బస్సులో విద్యార్థులు వెళ్తుండగా వెనుక నుంచి ఓ వాహనం ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా స్వామివారు వామనావతారంలో దర్శనమిచ్చారు. ఉత్సవ మూర్తులను జయ జయ నిరాజనల మధ్య ఆలయం నుంచి ఊరేగింపుగా మాడవీధుల్లోకి తీసుకురాగా భక్తులు కోలాటాలతో స్వాగతం పలికారు. మిథిలా ప్రాంగణంలో తీర్థ ప్రసాదాల పంపిణీ అనంతరం తిరువీధి సేవలో స్వామికి హారతులు అందించారు. సాంస్కృతిక ప్రదర్శనలు అలరించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి రావాలని ముఖ్యమంత్రిని ఆలయ ఈవో ఆహ్వానించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని డిసెంబర్ 30వ తేదీన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రానికి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆలయ ఈవో వెంకట్రావు ఆహ్వానించారు. హైదరాబాద్లో ఆయన ఆలయ అర్చకులతో సీఎంని కలిశారు. హైదరాబాద్ చంద్రయానగుట్టలోని చారిత్రక ఆలయాలను ప్రధాని మోదీ సతీమణి జశోదాబెన్ దర్శించుకున్నారు. తొలుత శ్రీదేవి దేవాలయంలో, అనంతరం గుట్టపై ఉన్న చారిత్రక స్వయంభువు లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం, మహాశివాలయంను, ఇందిరానగర్లోని శ్వేతగంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమెను శ్రీదేవి దేవాలయ అర్చకులు పద్మకుమార్ కర్వాంకర్ కుటుంబ సభ్యులు సన్మానించారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.